అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమమాలిని. ముందుగా యూఫోరియా మ్యూజికల్ నైట్కి వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ నారా చంద్రబాబు గారికి, ప్రెజెంట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వరి మేడం గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే బ్రాహ్మణి మేడం గారికి, పద్మభూషణ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, ఇంకా మిగిలిన చీఫ్ గెస్ట్ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రెస్ అండ్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అన్ని దానాలలో విద్యాదానం గొప్పది. అటువంటి విద్యాదానం చేస్తున్న విద్యాదాతలకు నా నమస్సుమాంజలి. సాటివారికి సహాయం చేసే గొప్ప మనస్సు అందరికీ ఉండదు. ఎదుటివారి కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం బహుకొద్ది మంది చేస్తారు. ఆ కోవలో కేవలం మాటలు చెప్పే సంస్థగా కాక ఆచరించి చూపే ఆదర్శ సంస్థ ఎన్టీఆర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ వెలుగు అందించిన వేల మందిలో నేను కూడా ఒక భాగం. నేను 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయిన 3 పిల్లల బాధ్యతలతో రైతు పని చేసుకునే మా కుటుంబం నేను ఇంకా చదువుకుంటానంటే అడ్డు చెప్పింది. అయినా నేను ప్రయత్నం ఆపలేదు. మహానాడు వేదికగా మన చంద్రన్నకు నా కుటుంబం యొక్క ఆర్థిక వెనకబాటుతనాన్ని, నాకు చదువుపై ఉన్న ఇష్టాన్ని తెలపగానే చదువుకు పేదరికం అడ్డు కాకూడదంటూ నా చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తీసుకుంటానని ఆనాడు వారు భరోసా ఇచ్చారు. అన్న మాట ప్రకారమే అన్ని విధాలా నన్ను ప్రోత్సహించి నాకు విద్యను అందించారు. సదరు కల్పించిన అవకాశంతో నేను 100కి 99.3% రిజల్ట్ డిగ్రీలో సాధించానని కూడా ఈ సందర్భంగా వారికి సవినయంగా తెలుపుకుంటున్నాను. అలా వారు వేసిన నాంది, నాటిన విద్యాభీషంతో నేను ఇప్పుడు MBA పూర్తి చేశాను. ప్రస్తుతం UPSC సాధించే దిశగా అడుగులు వేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సందర్భంగా నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీమతి నారా భువనేశ్వరి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇన్ని మంచి పనులు చేస్తుంది, ఏకదాటిగా చేస్తూ పోతుంది అంటే దాని వెనుక మేడం గారి దీక్ష దక్షతలే అసలు కారణం. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ చంద్రన్నకు సహధర్మచారిణిగా నిర్మలమైన మనస్సుతో మంచి ప్రోద్బలంతో వీరెప్పుడూ ముందుకు పయనిస్తారు. తాజా కాంతితో ఎప్పుడు పరిమళిస్తారు. ప్రతికూల పరిస్థితులను సైతం ప్రతిఘటిస్తారు. తన జీవన పద్ధతులతో మాకు ప్రేరణయ్యారు. చిరునవ్వే ఈమె ఆభరణం, వీరి మాటే తిరుగులేని రామబాణం. తెలుగువారికి నిరంతర స్ఫూర్తి అయిన శ్రీ ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటుతున్న మన అన్న శ్రీ నందమూరి చంద్రబాబు గారి సంకల్పంతో ప్రతి పనిలో మానవత్వం చూపే శ్రీ నారా భువనేశ్వరి గారి సారథ్యంలో శ్రీ నారా లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గాల నిరంతర పర్యవేక్షణలో, మా డైరెక్టర్ వెంకటేశ్వర్ల గారి నేతృత్వంలో, COO శ్రీ గోపి గారి నిబద్ధతతో, CEO శ్రీ రాజేంద్ర గారి క్రమశిక్షణతో ఈ ట్రస్ట్ ముందుకెళ్తోంది. వేల మందికి స్ఫూర్తినిస్తూ ఉన్నతమైన లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేసుకెళ్తోంది. ఎన్టీఆర్ సంస్థ చేసే సేవలు ఎన్నెన్నో, ఇది నిలిచి ఉంటుంది మా అందరి గుండెల్లో. ఉన్నతమైన విద్య అందించడం ఈ సంస్థ ధ్యేయం, ఉండబోదు ఎన్నడీ దీనికి అపజయం. చివరిగా ఇన్ని ఉన్నతమైన సేవలను అందిస్తూ ఎందరికో వెలుగుదివ్వలు చూపుతున్న ఈ సంస్థ కలకాలం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ, మీరు చూపిన దారిలోనే ప్రయాణం చేస్తూ ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న మాలాంటి విద్యార్థులందరం భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఉన్నతికి మా వంతు సహకారం, బాధ్యతను నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.